Hi, hello, namaste. This is Suresh and welcome to our channel Suresh Boga. సో చూసారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి సిబి ఎడిటింగ్. సో సిబి ఎడిటింగ్కి ప్రతి స్టెప్ ఇంపార్టెంట్. సో నేను చూపించిన 3 యాప్స్ని యూజ్ చేసి మొత్తం కంప్లీట్గా వీడియో చూడండి, ఆ తర్వాతనే స్టార్ట్ చేయండి. సో నేను ఇందులో యూజ్ చేసిన యాప్స్ వచ్చేసి పిక్సార్ట్, లైట్ రూమ్ అండ్ ఆటోడెస్క్. సో ఈ 3 యాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి పిక్సార్ట్ అన్లాక్ వర్షన్. సో అన్లాక్ వర్షన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ డౌన్లోడ్ చేసుకుంటే మీకు పిక్ అనేది ఎంబీలో వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో క్లిక్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో క్లిక్ చేయగానే ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్గా ఉంది. సో దీన్ని సిబి ఎడిట్లాకి చేంజ్ చేయాలి. సో మన పిక్ అనేది యాడ్ చేసుకున్నాక చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది. సో యాడ్ ఫోటోలో ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేసుకొని మీ పిఎన్జీ ఆర్ఎల్స్ మీ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు మీ ఫోటో యాడ్ చేసుకుంటే క్రాపింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ అందరికీ క్రాపింగ్ తెలుసు కాబట్టి సో నేను డైరెక్ట్ పిఎన్జీ అనేది ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం పిక్ అనేది సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి నేను కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చేసినాక సో ఇది మనకు సింపుల్ లుక్ ఉంది. సో దీన్ని మనము సిబి ఎడిట్ లుక్లోకి చేంజ్ చేయాలి. సో సిబి ఎడిట్ లుక్లోకి చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎఫెక్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎఫెక్ట్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కాకుండా మనము ఆర్టిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆర్టిస్టిక్లో కూడా మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఒక్కసారి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫ్యాటల్ 1, సో ఫ్యాటల్ 1 అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫ్యాటల్ 1 క్లిక్ చేయగానే ఒక 2-3 సెకండ్స్ ఆగిన తర్వాత మనకు ఫోటో అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. సో ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో మల్టిప్లై, కలర్, బర్న్, డార్క్ అని ఉంటుంది. సో ఇది మీకు ఫోటోకి ఏది సూట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. సో డార్క్ అని మోస్ట్లీ సూట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫేడ్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. డిక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎరేజర్ టూల్లో ఎరేజర్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ సైజ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో ఫోటో అనేది కొంచెం జూమ్ చేసేసి ఇక్కడ ఫేస్ పైన ఎరేజ్ చేస్తున్నా. సో ఫేస్ పైన ఎరేజ్ చేసేస్తే ఏమవుతుంది అంటే మనకు ప్రీవియస్ ఫేస్ మనది ఎఫెక్ట్ యాడ్ చేయ ముందుకు ఏ ఫేస్ అయితే ఉందో ఆ ఫేస్ అనేది మనకు వస్తుంది. సో మనకు సిబి ఎడిటింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ వచ్చేసి ఇదే ఫ్యాటల్ 1. సో దీంతోనే మనకు మోస్ట్లీ పక్కా సిబి ఎడిట్ అనేది వస్తుంది. సో చూడండి, సిబి ఎడిట్కి వచ్చేసి మనకు ఇలా కొంచెం బ్లరిష్గా ఉంటుంది. కొందరు హ్యాండ్స్కి కూడా ఇలాగే ఉంచేసేస్తారు, బట్ అదంతా ఎఫెక్ట్ కనిపించదు. సో అందుకే హ్యాండ్స్, లెగ్స్, బాడీ పార్ట్స్ మనకు కనిపిస్తే మాత్రం అక్కడ ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు పర్ఫెక్ట్ సిబి ఎడిటింగ్ లుక్ అనేది వస్తుంది. సో ఈ ఎఫెక్ట్స్ బ్రష్ మొత్తం మంచిగా గట్టిగా యూజ్ చేసుకోండి. సో చూడండి, ఇది ఆల్మోస్ట్ మనము ఎరేజింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఒకసారి జూమ్ అవుట్ చేసుకోండి, ఇంకెక్కడైనా డిఫెక్ట్ కనిపిస్తే సో అక్కడ కూడా మీరు యూస్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇది కొంచెం ఒపాసిటీ హార్డ్నెస్ 70 ఉండే కదా. సో హార్డ్నెస్ ఎప్పుడు 70 ఉంటుంది, అలాగే ఉంచేసేయండి. సో ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసేసి సైజ్ ఇంక్రీజ్ చేసేసి సో ఇక్కడ లైన్స్ అయితే వచ్చింది కదా. సో లైన్స్ నార్మల్గా నేను ఇక్కడ ఎరేజ్ చేస్తున్నా. సో లైట్గా ఎరేజ్ చేసిన అంతే. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో మళ్ళీ ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఆల్మోస్ట్ మనకు సిబి ఎడిట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకు ఆల్మోస్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ థింగ్, ఇప్పుడు సిబి ఎడిట్కి మోస్ట్ లుకింగ్ వచ్చేసి మనకు లైట్ పిఎన్జీతో వస్తుంది. సో ఇందులో మనకు లైట్ పిఎన్జీస్ కూడా ఉంటాయి, బట్ అది యూజ్ చేయకండి. యాడ్ ఫోటో క్లిక్ చేయండి. యాడ్ ఫోటో క్లిక్ చేసిన తర్వాత నేను మీకు ఒక పిఎన్జీ అయితే ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకొని అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఈ పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ లైట్ పిఎన్జీ ఇది సెలెక్ట్ చేసుకుంటేనే మనకు లుకింగ్ అనేది బాగుంటుంది. యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు బ్లెండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్లెండ్లో ఇక్కడ నేను స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కొంచెం ఇది సైజ్ ఇంక్రీజ్ చేసేసి
కొంచెం మనకు హెయిర్ పైన కొంచెం వచ్చేటట్టు ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ CB ఎడిటింగ్ లాగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది ఎడిట్ ఇప్పుడే కంప్లీట్ కాలేదు, ఇది మనము లైట్ రూమ్కి కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇమేజ్ చూడండి. సో ఇమేజ్ సైజ్ చూపిస్తాను. డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మనకు 2.7 MB. సో మనకు MB కూడా తగ్గలేదు. సో ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసి నేను డైరెక్ట్ మీరు లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేసేయండి. సో ఇంపోర్ట్ ఫినిష్డ్ అని ఇలా చూపిస్తుంది. సో అది ఒకసారి క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ లైట్ రూమ్ యాప్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ పిక్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు మెయిన్ ఎఫెక్ట్ అనేది ఇందులో కూడా వస్తుంది. సో ఫస్ట్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నెస్ ఇంక్రీజ్ చేయండి, మాస్కింగ్ ఇంక్రీజ్ చేయండి, నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేయండి. సో ఇవి 3 పక్కా మనం ఇందులో ఇంక్రీజ్ చేయాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ లుకింగ్ అనేది వస్తుంది. సో ఇవి ఇంక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్చర్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్మోస్ట్ 66% వరకు 55% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ విగ్నెట్ వచ్చేసి కొంచెం ఇలా డిక్రీజ్ చేస్తున్నా. సో విగ్నెట్ స్లైట్గా 36% వరకు డిక్రీజ్ చేసిన. అండ్ ఫెదర్ కొంచెం ఇంక్రీజ్ చేసిన. అండ్ మీరు కావాలంటే క్లారిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో క్లారిటీ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ కొంచెం CB టచ్ అనేది ఇంకెక్కువ వస్తుంది. సో ఇది ఇంక్రీజ్ చేసినాక మనకు పర్ఫెక్ట్ లుక్ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ థింగ్ కలర్స్. సో కలర్స్లో కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్కై కలర్ ఉంది కాబట్టి మిక్స్ క్లిక్ చేయండి. బ్లూ హ్యూ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. అండ్ సాచురేషన్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇంక్రీజ్ చేయగానే కొంచెం బ్లూ ఎఫెక్ట్ అనేది స్కైలో వచ్చింది కదా. సో ఇప్పుడు మళ్ళీ సాచురేషన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ హ్యూ వచ్చేసి -25 వరకు డిక్రీజ్ చేసిన. సో డిక్రీజ్ చేసినాక ఇంకా మీరు ఏదైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫేస్ కలర్ కొంచెం చేంజ్ చేసేస్తున్నా. కొంచెం సాచురేషన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో CB ఎడిటింగ్కి ఈ కలరే పర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది. సో ల్యూమినెస్ వచ్చేసి ఆటోమేటిక్గా నేను ఇది అలాగే ఉంచేసేస్తున్నా. అండ్ హ్యూ వచ్చేసి కొంచెం -4% వరకు డిక్రీజ్ చేసిన. క్లిక్ ఆన్ డన్. సో డన్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఎక్స్పోజర్ అవన్నీ ఏం టచ్ చేయట్లేదు. సో షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇంకా మీది ఇది కంప్లీట్ అయిపోలేదు. సో ఇది నేను డైరెక్ట్ ఆటోడెస్క్ స్కెచ్బుక్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో దాంట్లోనే మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఫొటోస్కి వెళ్ళేసేస్తున్నా డైరెక్ట్. ఇప్పుడు మనం ఎడిట్ చేసిన పిక్ వచ్చేసి ఇది. షేర్ సింబల్ క్లిక్ చేసి నేను డైరెక్ట్ ఆటోడెస్క్ స్కెచ్బుక్లోకి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ ఆటోడెస్క్ స్కెచ్బుక్ యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఫస్ట్ థింగ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేశారంటే ఆటోడెస్క్ స్కెచ్బుక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం కిందికి వెళ్తే స్మర్జ్లో 7th బ్రష్ ఉంటుంది. 7th బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫ్లో స్ట్రెంత్ వచ్చేసి 15 సైజ్ వచ్చేసి ఇక్కడ నేను 18 పెట్టేసేస్తున్నా. 18 పెట్టిన తర్వాత ఎక్కడెక్కడైతే మీకు పింపుల్స్ లాగా అట్లా ఉన్నదనుకో సో అక్కడ మీరు ఇక్కడ పర్ఫెక్ట్ ఇలా స్మూత్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి మనకు పర్ఫెక్ట్ స్మూతింగ్ అయితే ఇక్కడ అయిపోతుంది. సో ఫేస్ పైన ఇక్కడ అయినా డార్క్ స్పాట్స్ ఉన్నా సో అది కూడా మనకి ఇక్కడ రిమూవ్ అనేది అయిపోతుంది. సో చూడండి కంప్లీట్ క్లీన్గా అయిపోతుంది మనకి. పర్ఫెక్ట్ స్మూత్నింగ్ అనేది దీంట్లో వస్తుంది. సో ఇందులో మీరు కావాలంటే బియర్డ్ యాడ్ చేసుకోవచ్చు, హెయిర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చాలా నీట్గా అయిపోతుంది. అండ్ హ్యాండ్స్ కూడా మనము ఇది స్మూత్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో హ్యాండ్స్ కూడా నేను స్మూత్నింగ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ మనకి ఏదైతే ఇలా లోపలికి వచ్చిందో సో అది కూడా మీరు ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ఆటోడెస్క్ మనకు ఆల్ పర్పస్కి యూజ్ అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు కొంచెం నీట్గా అయిపోయింది కదా. సో ఇది క్వాలిటీ కూడా ఆటోడెస్క్లో స్కెచ్బుక్లో మనకు క్వాలిటీ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకే మోస్ట్లీ ఆటోడెస్క్ ఫినిషింగ్కి యూజ్ చేయండి, మనకు చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ మీరు హెయిర్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. హెయిర్ కలర్ వచ్చేసి ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం హెయిర్ పైన ఎక్కడైతే థిక్ కలర్ ఉందో సో అక్కడ ఒకసారి ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇందులో మీరు ఏ బ్రష్ సెలెక్ట్ చేసుకుంటారు అంటే సింథటిక్ పెయింట్లో 13th బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సైజ్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. డిక్రీజ్ చేసిన తర్వాత
సో ఇక్కడ హెయిర్ లాగే ఇలా అప్లై చేసేస్తున్నా. సో డైరెక్షన్ కరెక్ట్గా చూడండి, అప్పుడే మనకు పక్కా కరెక్ట్గా వస్తుంది. సో లైట్నింగ్ కూడా మీరు పర్ఫెక్ట్ పెట్టేసేయాలి, అప్పుడే మనకు లుకింగ్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మీరు హెయిర్ ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ఇంకా కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు. సో నేను కొంచెం పెద్దగా వేస్తున్నా హెయిర్ ఇప్పుడు. సో నార్మల్గా నేనైతే హెయిర్ అయితే ఎడిట్ చేయను, బట్ హెయిర్ ఎడిట్ చేస్తే కూడా లుకింగ్ అనేది బాగుంటుంది. సో నేను కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసేసిన. సో ఇప్పుడు లుకింగ్ అయితే బాగుంది. ఇక్కడ కొంచెం బియర్డ్ అనేది కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో బియర్డ్ యాడ్ చేయడానికి నేను ఒకటి ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. సో డూప్లికేట్ లేయర్ తీసుకున్న తర్వాత బియర్డ్ ఎప్పుడైనా ఇలాగే అప్లై చేయండి, ఎందుకంటే మనకు పర్ఫెక్ట్ లుకింగ్ అనేది వస్తుంది. సో చూడండి ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత సో పర్ఫెక్ట్ బియర్డ్ అనేది ఇట్లా అటాచ్ చేయండి. సో అటాచ్ చేసిన తర్వాత సో చూడండి, సో ఇంకా మీరు ముస్టాచ్ కావాలంటే ముస్టాచ్ కూడా చేసుకోవచ్చు. సో నేను కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేసి సో ముస్టాచ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు లుకింగ్ అయితే బాగుంది కదా. సో ఇది కూడా కొంచెం ఇలా కిందికి అనేసిస్తే లుకింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ వచ్చేసింది. సో ఇది కొంచెం ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి, డిక్రీజ్ చేస్తే పర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది. సో ఇది కూడా మర్జ్ డౌన్ చేసేయచ్చు. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ లోగో అనేది ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసేసేయండి. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఇమేజ్లో ఇక్కడ మనము మీ లోగో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నేను నా లోగో అనేది ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నా. సో నా లోగో వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు లోగో అనేది లోగోతోనే మనకు లుకింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సో అందుకే లోగో పక్కా యాడ్ చేయాలి ఏ పిక్ అయినా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇంకా మీరు ఎక్కడైనా సాఫ్ట్నింగ్ కూడా చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ లుకింగ్ వచ్చేసింది CB ఎడిట్ లుక్. సో ఇప్పుడు డైరెక్ట్ ఇది క్లిక్ చేసి షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు డివైస్ క్లిక్ చేయండి. ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి చూడండి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్. సో పిక్ అయితే పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. సో పిక్సార్ట్లో చేసినా కూడా మనకు బ్లర్ కాలేదు. సో డీటెయిల్స్ చూపిస్తాను. డీటెయిల్స్ వచ్చేసి 9.2 MB. సో మనకు ఎప్పుడైనా ఆటోడెస్క్ స్కెచ్బుక్లో ఇలా MB అనేది మంచిగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ ఎడిట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.